సృజించిన వాడు నిన్ను పోషించి సంరక్షించిన దేవుడు నీ అజ్ఞానం వలన, నీ అంధత్వం వలన కోల్పోయిన మేలులన్నిటినీ మరలా నీకు తిరిగి ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన. నీ చేతులతో నీ సురక్షత దుర్గమును పోగొట్టుకున్నావు కదా, అది మరలా ఇవ్వటానికి. నీ దుష్టత్వం వలన నీ కీడు చేత, నీ అజ్ఞాన స్థితిని బట్టి నువ్వు పోగొట్టుకుంటున్న రక్షణ వలయాన్ని మరలా ఆయన ఇవ్వాలని కోరుకుంటున్నాను. నీ హృదయాన్ని మేలుతో నింపాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు మేలుతో నింపుతాడంటే, నేడు ఆయన మాట మీరు అంగీకరించిన ఎడల. ఏంటట? నేడే మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలండి. దేవుని సన్నిధి అంటే, దేవుని సన్నిధిలో వినబడుతుంటున్న ప్రతి మాట మేలుకరమైనది. దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని ఇదిగో సత్సంబంధమైన ఆలోచనలతో, వాక్య సంబంధమైన భావాలతో ఎవరైతే జనులకు తన వాక్య సారాన్ని నూరి పోస్తారో, ఆ మాటలు వింటున్న ప్రతి హృదయము మేలుతో నింపబడుతుంది. ఇలా ఎన్నో మాటలు పరిశుద్ధ లేఖనాలలో దేవుడు పొందుపరిచాడు. ఎన్నో మాటలు. కీర్తనల గ్రంథంలోని 125వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 125వ అధ్యాయం 4వ వచనములు, యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. చూసారా ఏమంటున్నారంటే, యెహోవా మంచివారు. నాయన వాక్యం దేవుని సన్నిధికి వచ్చి నమస్కరించి సాగిలపడి మోకరిల్లి నన్ను సృష్టించిన దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు, నన్ను నిర్మించిన దేవా నీకు స్తోత్రములు అని చెప్పి నీ సన్నిధిలో మోకరిల్లి సాష్టాంగ నమస్కారము చేసి నీ సన్నిధిలో వణుకుతూ భయముతో భక్తితో ఇదిగో నీ మాటను అపేక్షించు ప్రతి జనాంగాన్ని ఎడల నువ్వు మేలు చేస్తావయ్యా.